వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సవాలు విసిరారు. 151 సీట్లతో ఘన విజయం కట్టబెట్టిన ప్రజలే 11 సీట్లకు దించి ఘోర పరాజయం అందించిన మీదట జగన్ కోలుకోవడానికి టైం పడుతుందని జనం అనుకున్నారు. అయితే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదన్న సంగతిని జనం గమనంలోకి తీసుకోలేదు. ఆ విషయాన్ని ఆయనే చాలా త్వరగా జనానికి గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు తిరగకుండానే ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చొని చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అన్నారు. జనం ఇదేం విడ్డూరం అనుకున్నారు. అయితే జనం లెక్కలను ఖాతరు చేసే రకం కాదు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఆయనకు బహుశా మొదటిసారి జనం సెంటిమెంట్ను పట్టించుకోవాల్సిన అవసరం ఎదురైంది. తిరుపతి వెంకన్న ప్రసాదమైన లడ్డూ తయారీకి జగన్ హయాంలో జంతువులు కొవ్వుతో కలితే అయిన నెయ్యి వాడారన్న అభియోగం తన రాజకీయ ప్రయోజనాలను గట్టి దెబ్బతీయవచ్చునేమోనన్న భయంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. జగన్ సాధారణంగా నేరుగా ఆయన రంగంలోకి రారు. అలాంటిది ఆయన మీడియా సమావేశం పెట్టారు. చాలా అరుదైన ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధుల్ని పిలుస్తారు అక్కడికి. చిక్కు ప్రశ్నలే ఎదుర్కోవు. అయినా మీడియా సమావేశమే. ఎందుకంటే జగన్ ఎప్పుడు పెట్టరు కాబట్టి. ఇప్పుడు రాష్ట్రంలోని దేవాలయాల్లో అనుచరులతో పూజలు చేయించడంతో పాటు తానే స్వయంగా తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది కొంచెం ఆసక్తికరమైన విషయం. అయితే దానికోసం మనం 2 రోజులు ఎదురు చూద్దాం. ఈ లోపు మరో పరిణామం చోటు చేసుకున్నది. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్లో, వాళ్ళ పార్టీ ఆఫీస్ అదే అనుకోండి, అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. పైన నేను ప్రస్తావించిన సవాలు దానికి సంబంధించినది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఇది జగన్ చాలా జాగ్రత్తగా కొలిచి వేసిన అడుగు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ బయట ఎక్కడా కనబడలేదు. గెలిచిన తర్వాత లెక్కలు తేల్చాల్సిన వారి జాబితాలో టీడీపీ శ్రేణులు ఆ ఇద్దరిని మొదటి 2 స్థానాల్లో ఉంచారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారిని తమ నాయకత్వం ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఉండటం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్రమైన నిరాశలో ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి. ఇప్పుడు జగన్ వారిద్దరిని నేరుగా రంగంలోకి దింపి టీడీపీ నాయకత్వానికి ఒక సవాల్ విసిరారు. ఈ ఇద్దరిని ఏం చేస్తారో చేయండి, చూద్దాం. మీ టార్గెట్తోనే మిమ్మల్ని తిట్టిస్తున్నాను, ఏం చేస్తారు? అదన్నమాట. ప్రభుత్వం ఏదైనా దుడుకు చర్య చేపడితే పోరాటానికి ఒక ఆయుధం చేతికి చిక్కుతుంది. ఏమీ చేయకుండా కూర్చుందనుకోండి, టీడీపీ శ్రేణులు మరింత డీలా పడతాయి, మరింత ఫ్రస్ట్రేషన్కి గురవుతారు. నిన్నటి మీడియా సమావేశంలో కొడాలి నాని తన సహజ సిద్ధమైన ధోరణిలోనే మాట్లాడారు. అయితే అధికారంలో ఉన్ననాటి దూషణలు లేవు. ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ప్రతిపక్షంలో ఉన్నామన్న జంకు లోపల నుంచి కాస్త కిందకు లాగుతుంది కదా. అయితే సహజ సిద్ధమైన ఆ చేదు మాత్రం కనబడుతూనే ఉంది. చంద్రబాబు మాటలు పోసుకోలు కబుర్లు అన్నారు. రాజకీయం కోసం స్వామిని అన్నం తినేవాడు బజారుకు లాగుతాడా అన్నాడు. సాక్షి ఛానల్ ఆ వీడియోకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని హెడ్లైన్ ఇచ్చింది. గతంలో ఒక సందర్భంలో తిరుమల గుడి ఎవడమ్మా మొగుడు కట్టించాడని నోరు పారేసుకున్న కొడాలి నాని ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ వెంకటేశ్వరుడిని మహా గొప్పగా కీర్తించారు. అవసరం. విచిత్రం ఏమంటే నెయ్యి కల్తీ గురించి ప్రస్తావిస్తూ ఇది గతంలోనూ జరిగింది, ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందన్నారు. ఆయన ఉద్దేశం మరి మనకు తెలియదు. మొత్తం మీద కొడాలి నానిని, వల్లభనేని వంశీని జగన్ నేరుగా రంగంలోకి దించడం టీడీపీ నాయకత్వాన్ని రెచ్చగొట్టడం కోసమే అనేది తెలిసిపోతూనే ఉంది, స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అక్రమాలను, నేరాలను విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం తప్ప జగన్ పాలన తరహా అరాచకాలను ప్రోత్సహించం అంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు దీనిని ఏ విధంగా ఎదుర్కొంటారో, ఏ విధంగా చూస్తారో మనం చూడాలి.